T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఫస్ట్ డే అట్టహాసంగా ప్రారంభమైంది. 3 మ్యాచెస్ 3 అప్సెట్స్ అవుతాయని చాలా భయం వేసింది. మేజర్ టీమ్స్ మైనర్ టీమ్స్ తోటి తడబడి ఆడడం చూసాం. ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్లో అసలు గెలుస్తుందా లేదా, ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్తో అప్సెట్ ఎదురవుతుందా పాకిస్తాన్కి అనుకున్న తరుణంలో లాస్ట్లో 11 balls 29 runs అష్రఫ్ ఆ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే పాకిస్తాన్ వుడెంట్ బీ గోయింగ్ టు హోమ్. ఆ మ్యాచ్ అలా జరిగింది అనుకుంటే సెకండ్ మ్యాచ్ వెస్టిండీస్ స్కాట్లాండ్తో వెస్టిండీస్ ఒక 20-30 runs తక్కువ స్కోర్ చేసినప్పటికీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 180+ స్కోర్ ఆన్ బోర్డ్ పెట్టారు. స్కాట్లాండ్ కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా అప్సెట్ చేస్తారు అనుకున్న తరుణంలో రొమారియో షెపర్డ్ వీరోచిత హ్యాట్రిక్, ఫస్ట్ 1 over హ్యాట్రిక్, 1 over 4 wicket haul, టోటల్ 5 wicket haul తోటి వెస్టిండీస్ని హోమ్కి చేర్చాడు. వెస్టిండీస్ చేసిన అద్భుతమైన విషయం ఏంటంటే హెట్మేర్ని నెంబర్ 3లో పంపించడం. హెట్మేర్ సాధారణంగా నెంబర్ 5, నెంబర్ 6 బ్యాట్స్మెన్, కానీ తనని నెంబర్ 3లో పంపించి తనని ఇష్టం వచ్చినట్టు ఆడమని పంపిస్తే అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 50+ స్కోర్ చేసి వెస్టిండీస్కి ఆ భారీ స్కోర్ 180+ భారీ స్కోర్ అందడానికి తోడ్పాటు అందించాడు. ఇక థర్డ్ మ్యాచ్కి వచ్చిన తర్వాత దిస్ ఈస్ రియలీ అప్సెట్ అయ్యి అవనట్టు ఆల్మోస్ట్ అయిపోయింది, పోయింది మ్యాచ్ అనుకున్న తరుణంలోంచి సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్ 45 ball 83, ఆ వీరోచితమైన ఇన్నింగ్స్ వలన ఇండియా కేమ్ బ్యాక్ టు హోమ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి టాస్ ఓడిపోయి 160 runs ఆన్ బోర్డ్ పెట్టగలిగింది ఇండియా. అసలు 177 for 6 ఆ స్టేజ్లో అసలు ఏ మాత్రం కూడా ఇండియా పుంజుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ టు USA bowlers. They had prepared well. They had planning for each and every batsman who played this T20 World Cup. Every batsman starting from అభిషేక్ శర్మ దగ్గర నుంచి ఇషాన్ కిషన్ దగ్గర నుంచి తిలక్ వర్మ వరకు శివం దుబే కూడా అద్భుతమైన స్లో బౌన్సర్స్ వేసి అసలు ఆ స్లోవర్ వన్స్ మిక్సప్ చేసి కన్ఫ్యూజ్ చేసి పడేశారు. దేర్ ఆర్ నాట్ డెమన్స్ ఇన్ ద పిచ్, బట్ ఓన్లీ దే హ్యాడ్ ఇండియన్ స్క్వాడ్ని చూస్తే ఫస్ట్ టాప్ ఆర్డర్ ముగ్గురు కూడా ఫస్ట్ వరల్డ్ కప్ ఆడడం వల్ల కొద్దిగా రస్టీగా కనిపించారు, కొద్దిగా ప్రెషర్లో కనిపించారు. ఏదో మనం వరల్డ్ కప్ ఆడేస్తున్నాం అన్న టైప్లో కొంచెం ప్రెషర్ తీసుకున్నట్టు అనిపించింది. అదర్ దాన్ దాట్ ఎవ్వరూ కూడా సరిగా రాణించలేదు. సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటంతో